చేస్తాం, ఇది పద్ధతి కాదు కదా. రైట్ రైట్. మనతోటి గాది వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు. గాది గారు నమస్తే అండి. నమస్తే. ఏంటి సార్, హరిహర వీరమల్ సినిమా చూసారా? మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పోయిందని టాక్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు. మీకు అలానే పెద్దలు తులసిరెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, మాణిక్యరావు గారికి నమస్కారం. వెళ్ళండి, అది మన పెద్ద సభ. అది దాని గురించి నేను అంతగా మాట్లాడదలుచుకోలేదండి. ఇప్పుడు మనం రాజకీయం మాట్లాడుతున్నాం కాబట్టి రాజకీయమే మాట్లాడదాం. సినిమా ఆయన చెప్పారు కదా, ఆయనకైతే ఇష్టం ఉండదు చూడండి అన్నారు కాబట్టి ఆయన అంతే మాట్లాడతారు. దాన్ని పెద్ద నేను నెగిటివ్ గా తీసుకోను, అది ఆయన ఇష్టం. అది సినిమా ఆడుతుందా లేదా అనేది బయట జనంకి సంబంధించిన విషయం, సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయం. సరే, మా నాయకుడు అని చెప్పేసి మేము ఏదో అవసరం లేదు నాకు తెలిసి. జనం మెచ్చితే సినిమా 4 రోజులు ఆడుతుంది, జనం నచ్చకపోతే అది కామన్ కదా, ఇట్స్ కామన్. దాని గురించి పెద్ద ఆలోచన లేదు. దాని గురించి నేనైతే పెద్దగా రియాక్ట్ అవ్వాలని ఆలోచన చెల్లిస్తాను. ఇకపోతే ఏంటి, లిక్కర్ స్కామ్కి సంబంధించి షర్మిల గారు కూడా బలంగా చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి, ఛార్జ్ షీట్లో జగన్ గారికి ముడుపులు వెళ్ళాయని చెప్పేసి ఉన్నాయని చెప్పి. ఇందాక పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పారు, ఆల్రెడీ మేము 1 వీక్ నుంచి దీని గురించి మాట్లాడుతూనే ఉన్నాము అనేది. ఇవాళ షర్మిల గారు అంటే ఇవాళ అమ్మ బయటకు వచ్చి మాట్లాడిందమ్మా, కానీ ఇది ఆల్రెడీ బర్నింగ్ టాపిక్ కదా ప్రజెంట్. కరెంట్ అఫైర్స్ ఏంటంటే, కరెంట్ అఫైర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బర్నింగ్ టాపిక్ ఏంటంటే, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ మీద జరిగినటువంటి, గతంలో జరిగినటువంటి స్కామ్ లో ఇవాళ జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ లో ఒక్కొక్కళ్ళుగా వస్తున్నారు బయటికి. సరే, దానికి మోహన్ రెడ్డి గారు పాపం తప్పదు, ఏం చేస్తాడు, ఆయన ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి డిఫెండ్ చేస్తున్నాడు. నేను కూడా చాలా వరకు పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తూ, ఇక్కడ ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇప్పుడే ఎందుకింతగా పైరైంది ఇదంటే, వాళ్ళు పాలసీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి పాలసీ? గవర్నమెంటే అమ్ముతాము షాపులు, దానికి 3500 అవుట్లెట్లను ఓపెన్ చేశారు. 3500 షాపుల్లో కూడా అద్దెకి షాపులు తీసుకున్నారు. దాంట్లో మెన్నను ఏర్పాటు చేశారు. ఇవి మొత్తం కూడా అద్దె గవర్నమెంటే కడుతుంది. దాంట్లో ఉన్నటువంటి మెన్నంతా కూడా రిక్రూట్ చేస్తున్నారు వాళ్ళే. వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతాలు కానీ, వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ కానీ గవర్నమెంట్ డబ్బు నుంచి వెళ్తుంది. ఇవన్నీ వెళ్తూ వ్యాపారం మాత్రం వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తులసిరెడ్డి గారు కూడా చెప్పారు, దాంట్లో నేను అన్నాను కొంతవరకు తులసిరెడ్డి గారు చెప్పింది ఏకీకరిస్తాను. లిక్కర్ అనేది ఖచ్చితంగా రాష్ట్ర ఖజానాకి కంటే కూడా రాజకీయ నాయకుల ఖజానాలకే ఎక్కువ వెళ్తుంది అనేది వాస్తవమే. దాన్ని ఎవరైనా ఒప్పుకుందాం. ఇప్పుడు కాదు, అది కొన్ని డికేట్స్ నుంచి రాష్ట్ర ఖజానా కంటే రాజకీయ నాయకుల ఖజానాకే ఎక్కువ వెళ్తుంది లిక్కర్. ఏది గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో కూడా? ఎందుకంటే తులసిరెడ్డి గారు అన్ని ప్రభుత్వాలు అదే జరుగుతున్నారు. అన్ని ప్రభుత్వాల్లో కూడా జరిగేది. ఎందుకంటే అప్పుడు ప్రైవేట్ వాళ్ళకి షాపులు ఇచ్చారు. ఏంటంటే, ప్రైవేట్ వాళ్ళకి షాపులు ఇచ్చేవాళ్ళు, గవర్నమెంట్ అంటే యాక్షన్ చేసి వాళ్ళకి ఇచ్చేసేది, గవర్నమెంట్ రెవెన్యూ వచ్చేది. సరే, ఇక్కడ అవి నడిపేదంతా రాజకీయ నాయకులే కదా, ఆ లెక్కను మనం చెప్తాం. అదంతా నడిపేదంతా కూడా ప్రతి దాంట్లో కూడా రాజకీయ నాయకులే నడుపుతారు. రాజకీయ నాయకులు భాగస్వామ్యం ఉంటుంది. లేదంటే ఆ ఏరియాలో పెట్టిన దాంట్లో వీళ్ళకి వసూలు చేసుకుంటారు. అది మనం అవునన్నా కాదన్నా వాస్తవం. అది మనం కప్పిపుచ్చుకోవాల్సిన పని లేదు దాంట్లో. కానీ ఇవాళ దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, నేను చెప్పినట్లుగా ప్రభుత్వమే అమ్ముతుంది. అది కూడా ఎట్లా అమ్ముతుంది? మా అక్కలమ్మలు చెల్లెమ్మలు తాళ్లు తెగిపోతున్నాయి. ఆ తాళ్లు తెగిపోకుండా చాలా గట్టిమైనటువంటి తాడు కట్టాలంటే ఏం చేయాలి? నేను గవర్నమెంట్ ద్వారా అమ్మిస్తాను. అది ఉన్న రేటు కంటే 3 రెట్లు పెంచి అమ్మిస్తా. 3 రెట్లు పెంచి అమ్మినందువల్ల ఏంటంటే, పాపం వాడు కొనుక్కోలేడు. వాడు కొనడు కాబట్టి తాగడు కాబట్టి నా అక్కలమ్మలు చెల్లెమ్మల మెళ్ళ తాళ్ళు గట్టిగా ఉంటాయి. అది కదా ఆయన కాన్సెప్ట్. ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం. ఆ సిద్ధాంతం చెప్పి ఏం చేశాడు? షాపులు అద్దె గవర్నమెంట్ కడుతుంది. మళ్ళీ చెప్తున్నా, దాంట్లో ఉండే మనుషుల జీతపత్యాలు కూడా గవర్నమెంట్ డబ్బు నుంచి వెళ్తున్నాయి. కానీ జరిగింది ఏంటంటే, లోపల జరిగినటువంటి వ్యాపారం ఏంటంటే, మా సొంత వ్యాపారం జరిగింది. గవర్నమెంట్ డబ్బుతో జరిగింది. వచ్చినటువంటి లాభాలు మాకు వచ్చినాయి. అది కదా ఇవాళ స్కామ్ అంటే. స్కామ్ ఇవాళ అది ఆ రెవెన్యూ అంతా గవర్నమెంట్కి వెళ్తే నో స్కామ్. ఇక్కడ గవర్నమెంట్కి వెళ్ళలేదు. గవర్నమెంట్ పేరుతో మీరు వసూలు చేస్తున్నారు కాబట్టి, మీరు సొంత డిస్ప్లేలు పెట్టారు కాబట్టి,
దాంట్లో స్పూరియస్ లిక్కర్ మీరు తయారు చేశారు కాబట్టి ఆ స్పూరియస్ లిక్కర్ ని మీరు రూపాయి అమ్మాల్సింది 200 రూపాయలు అమ్మారు కాబట్టి ఆ డబ్బులన్నీ కూడా మీ దగ్గరకు వచ్చినాయని ఇవాళ ఉంది కాబట్టి ఇవాళ ఆధారాలు దొరుకుతున్నాయి కాబట్టి దాని నుంచి ఇవాళ స్కామ్ అని చెప్పేసి ఇవాళ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అది వాస్తవం అని తెలియదు కాబట్టి అందరూ కూడా అరెస్ట్ అవుతున్నారు. ఆ అరెస్ట్ అన్ని కూడా జరిగారు డబ్బులన్నీ ఎక్కడ జరిగినట్టు జగన్మోహన్ రెడ్డి నివాసం జరిగి అంటున్నారు కాబట్టి ఆయన కూడా దీంట్లో మెయిన్, ఎందుకంటే ఆ పాలసీని రూపొందించిన వ్యక్తి ఆయన కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రైమ్ అక్యూజ్డ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కూడా దీంట్లో లీగల్ గా కూడా. అందుకని అవుతున్నాం అని చెప్తారు కానీ మాకేమీ జగన్మోహన్ రెడ్డి మీద కోపం కాదు, లేదంటే ఆ పార్టీ ఏదో మేము చేసేసింది మేమేదో ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన కాదు. ఇది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, తెలుగుదేశమో జనసేనో బీజేపీకి సంబంధం లేదు. ఇక్కడ ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం. ప్రభుత్వం యొక్క ఖజానాకి రావాల్సినటువంటి దాన్ని రానివ్వకుండా సొంత ఖజానాకి మళ్లించుకున్నారు కాబట్టి అక్కడ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది జరిగింది కాబట్టి మీరు ప్రభుత్వంలో భాగస్వాములే, మీరు ప్రభుత్వానికి చెందవలసినటువంటి ధనాన్ని మీరు దారి మళ్లించి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేశారు కాబట్టి ఇవాళ దాని మీద ఎంక్వైరీ చేసి మిమ్మల్ని అందరినీ కూడా ముద్దాయిలుగా చేరుస్తున్నారు. ఇది మనం గమనించుకోవాల్సింది. గతంలో జరిగింది తులసిరెడ్డి గారు కూడా రేపకుండా, కానీ దానికి భిన్నంగా జరిగింది ఇక్కడ. ఆ భిన్నంగా జరగబట్టే ఇవాళ వాళ్ళందరూ కూడా ముద్దాయిలు అయ్యి వాళ్ళందరూ కూడా దోచుకునేది వాస్తవం. ఏ 300 కోట్లు చూపిస్తున్నది అది కాదు కదా. అసలు ఒక్కొక్క డిస్టిలరీకే 3,500 కోట్లు వచ్చింటాయి అక్కడ. ఏది వాళ్ళు ఇట్లా కొట్టేసిన వాళ్ళ కమిషన్ రూపం కానీ వాళ్ళు పంపించింది ఏదో దుర్మార్గం కదండి. నాటు సారా కూడా దీనికంటే మంచిగా ఉంటది. ఎక్కడ ఊర్లో ఆ కాస్తుంటారు పాపం వాళ్ళ జీవనాధారం, కొంతమందికి జీవనాధారంగా నాటు సారా కాసుకుంటుంటారు. వాళ్ళు కాసేది కూడా దీనికంటే మంచిగా ఉంటది. కానీ వాళ్ళ మీద కూడా ఈ ఎక్సైజ్ వాళ్ళు కేసులు పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ తరుణంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్కడ కళ్ళు మూస్తుందో, ఎక్సైజ్ శాఖ మంత్రి ఎక్కడ కళ్ళు మూస్తున్నాడో, ఇవన్నీ జరిగినాయి కదా మనకి. సో అందుకనే ఇవాళ అధికారులు కూడా దీంట్లో పాత్రదారులే. అందుకని అధికారులు కూడా దీంట్లో లోపలికి వెళ్తారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పెద్ద అధికారుల దగ్గర నుంచి, ప్రభుత్వంలో అజమాయిషీ సలాయినటువంటి పెద్ద అధికారుల దగ్గర నుంచి దీంట్లో ఎవరెవరైతే భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ కూడా వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉంది, వెళ్ళి తీరవలసిందే. ఎందుకంటే ఇది ఒక ఉదాహరణ కావాలి. మళ్ళా రాబోయే రోజుల్లో ఫ్యూచర్ జనరేషన్స్ కి ఒకసారి ప్రభుత్వంలోకి మనకు అధికారంలోకి వస్తే మనం ప్రజల కోసం చేయాలని చెప్తే మనం ప్రజల సొమ్ము, ప్రజల యొక్క ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని పెట్టి పణంగా పెట్టి ప్రభుత్వాన్ని యొక్క ధనాన్ని పెట్టుబడిగా పెట్టి మనం వ్యాపారం చేసుకోకూడదు అనేది ఒక ఉదాహరణ కావాలి. అందుకని ఖచ్చితంగా వీళ్ళందరినీ లోపలికి పంపించవలసిన ఆవశ్యకత ఉంది. ఫర్ ద సేక్ ఆఫ్ స్టేట్ అండ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ జరగాలి. ఇక్కడ ప్రజాస్వామ్యం మీద మనం మాట్లాడేది ప్రజాస్వామ్యం కదండి. ప్రజాస్వామ్యం మీద రాజకీయ పార్టీ అంటే సొంతం కొత్తమా మీరు ప్రజల మీద ఇచ్చి సైతం మాట్లాడతాను కాదు కదా, ప్రజలకు సేవ చేస్తాను కదా. అందుకని తులసిరెడ్డి గారు చెప్పారు నేను పని చేయలేకపోతున్నాను కాబట్టి నేను ఎలక్షన్కి వెళ్ళకుండా నేను ఇట్లా ఉన్నానండి. మరి ఎలక్షన్కి వెళ్తే ఒక ఎమ్మెల్యే 60-70 కోట్లు ఖర్చు పెడుతున్నాడు, ఒక ఎంపీ 300-400 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎస్ బ్రహ్మనాయుడు గారు ఇవాళ అంటే తులసిరెడ్డి గారు మాట్లాడేటువంటి మాటకి ఇవాళ రాజకీయ నాయకులు అని చెప్తున్న 100 కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళు తల ఎక్కడ పెట్టుకోవాలి ఒకసారి ఆలోచించుకోమంటున్నా. రాజకీయం అంటే అసలు ఇంకోటి దౌర్భాగ్యం గాదే గారు, డబ్బులు లేవంటే అతను రాజకీయ నాయకుడిగా చూడటం లేదు పబ్లిక్ కూడా. అవును అదే ఉంటుంది. ఇప్పుడు తులసిరెడ్డి గారు ఇచ్చినటువంటి రాజకీయ నాయకులు మనకి సీనియర్ గుర్తులు దగ్గర చాలా నేర్చుకోవాలి. ఈ మధ్యన కూడా నేను ఒకసారి ఒక మీటింగ్ లో కూర్చుంటే నాకు అర్థం కాల. వాస్తవంగా లోకల్ బాడీస్ అంటాం, స్థానిక సంస్థలు అంటాం. అదే స్థానిక సంస్థలు కాదురా బాబు, అది స్థానిక ప్రభుత్వాలు అని ఆయన చెప్తే నాకు అర్థం కాదు. అంత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఏమైనా పక్కన కూర్చుంటాడు. ఇవాళ అజ్ఞానంలో వచ్చామను కూర్చొని వాళ్ళు ఇష్టానుసారం చేసి ఇచ్చేవాళ్ళతో మరి జరిగేది నిజం కదా. చట్టసభల్లోకి ఎవరు వెళ్ళాలి? చట్టసభల్లోకి జ్ఞానం తెలిసిన వాళ్ళు ప్రజలకు సేవ చేసే వాళ్ళు వెళ్తే సేవ చేస్తారు. ఒక మంచి పాలసీ వస్తుంది, రాష్ట్రం అభివృద్ధి చెందింది, తద్వారా ప్రజలకు మంచి జరిగింది. కానీ డబ్బులు పెట్టుబడిగా వచ్చి వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు చట్టసభల్లోకి వెళ్తే ఏమి జరుగుతుంది? ఇదే వాడి మీద వీడి చేస్తులు, మీద వాడి చేస్తులు. ఇందాక ఆఖరికి ఎక్కడికి వచ్చాం మనం? కొలుకుపూడి శ్రీనివాసు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు షేక్ అందించుకున్నా కూడా తప్పు పెట్టేటటువంటి స్టేజ్కి వచ్చాము. ఇవాళ దౌర్భాగ్యం. ఏ మనుషులు కదా, రాజకీయ పార్టీలు ఉంటాం, మనుషులు కదా మనం మాట్లాడుకోకూడదా? అంటే ఏ స్టేజ్కి వచ్చారు చూడండి. అసలు ఒక పార్టీ కూడా ఒక పార్టీ వచ్చారు మాట్లాడకూడదు, ఒక పార్టీ వాడిని ఇంటికి పెళ్లికి పిలవకూడదు, శుభకార్యాలు పిలవకూడదు. వాడిని చూస్తే నేను కళ్ళేరు చేయాలి తప్పితే వాడి అది కాదు. ఇప్పుడు గాదే గారు ఒక నిమిషం, ఇప్పుడు కొంతమంది అభిప్రాయం ఏంటి, పెద్దిరెడ్డి గారు కనపడగానే కొలికపూడి గారు వెంటనే ఆయన మీద ఫైట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు.